హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అసలు ఈ 3 వర్డ్స్ ఏంటి? పిల్లలకు మనం ఇవి ఎలా ఇంప్రూవ్ చేయాలి అంటే, విజువల్ డిస్క్రిమినేషన్ అంటే ఏంటంటే, 2 ఆబ్జెక్ట్స్ గానీ, లేకపోతే సింబల్స్ గానీ, షేప్స్ గానీ, వాటి మధ్య డిఫరెన్స్ ఫైండ్ ఔట్ చేయగలిగే ఎబిలిటీ విజువల్ డిస్క్రిమినేషన్. సో, కాగ్నిటివ్ స్కిల్స్ అంటే ఫంక్షన్ ఆఫ్ బ్రెయిన్‌కి ఇన్ఫర్మేషన్ ఎలా పాస్ అవుతుంది, మనం ఎలా ఆలోచిస్తున్నాం, దేనికి అటెన్షన్ ఇస్తున్నాం అనేటువంటి ఆ ఆలోచన విధానం కాగ్నిటివ్ స్కిల్స్. మనం ఈ బ్రెయిన్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలంటే, పజిల్స్ కానీ, సుడోకు, రీడింగ్, ప్లేయింగ్ వీటితోని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. పిల్లలది కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. సో, ఇది చూసినాక నాకు స్ట్రైక్ అయింది ఏంటంటే, ఈనాడు సండే బుక్స్. సో, మనం గుర్తు చేసుకున్నట్టయితే ఈనాడు సండే బుక్స్‌లో ఏ పేజీ కూడా ఖాళీగా మనకసలు యూజ్ అవ్వదు అనేటట్టుగా అసలు ఉండనే ఉండదు. మనకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఈ సండే బుక్‌లో ఉంటాయి. ఇప్పుడంటే మనకు మొబైల్ వచ్చింది కాబట్టి ఇందులోనే న్యూస్ చూస్తున్నాం, ఇందులోనే ఫన్నీ కామెంట్స్ చూస్తున్నాం, ఇందులోనే మీమ్స్ చూస్తున్నాము. ప్రతి ఒక్కటి దీంట్లోనే చూస్తున్నాం. కాకపోతే ఈనాడు సండే బుక్స్‌లో మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి ఫస్ట్ పేజ్ నుండి స్టార్ట్ చేసుకొని లాస్ట్ పేజ్ దాకా కూడా ఫన్నీ కావచ్చు, ఒక జోక్ కావచ్చు, లేకపోతే ఏదైనా ఫెస్టివల్ ఉంటే దానికి సంబంధించిన ప్రత్యేకత కావచ్చు, దానికి సంబంధించినటువంటి పిండి వంటలు కావచ్చు, ఏదైనా కానీ ప్రతి ఒక్కటి మన రెగ్యులర్గా జరిగే వాటి గురించి మనకి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అంటే సండే బుక్సే. మనకి ఇప్పుడు మొబైల్స్ వచ్చి మనం అన్ని మొబైల్స్లో చూస్తున్నాం, కానీ మొబైల్స్ రాకముందు మనకి ఎట్లా పేపరే కదా, న్యూస్ పేపర్ నుండి అన్నీ నేర్చుకున్నాం. అందులో సండే బుక్స్ అంటే నాకు చాలా ఇష్టం. మనకు కావాల్సిన ఏదైనా ఇన్ఫర్మేషన్ కావచ్చు, కరెంట్ అఫైర్స్లో ఏదైనా కొత్త ఇన్నోవేషన్ చేసినప్పుడు దాని గురించి కావచ్చు, మన జీవితానికి సంబంధించి ఉపయోగపడే ఏదైనా ఒక కథ కావచ్చు, అట్లా కాకుండా చిన్న పిల్లలకు సంబంధించినటువంటి ఇట్లాంటి వాళ్ళ బ్రెయిన్ ఇంప్రూవ్ చేసేటటువంటి, వాళ్ళ ఆలోచన విధానాన్ని పెంచేటటువంటి ఈ పేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మనం ఇంతకుముందు అంటే వంటలు ఎట్లా తెలిసేటి మనకు వెరైటీ వంటలు ఓన్లీ మనం దీంట్లో చూసుకుంటేనే కదా తెలిసేది మనకి. సండే బుక్స్ వస్తే అందులో ఒక పేజ్లో మన కోసం వంటలు వెరైటీ వంటలు కూడా వచ్చేటి, రెసిపీస్. ఇప్పుడు ఫోన్ ఉంది కాబట్టి మనం యూట్యూబ్లోనో ఎట్లనో చూస్తున్నాం. అంతకుముందు ఎట్లా ప్రతి సండే ఏదైనా ఒక 2-3 రెసిపీలు కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఏదో ఒకటి ఇచ్చేది. ఇంకా ఈ పద వినోదం అయితే నాకు చాలా ఇష్టం. మన బ్రెయిన్ ఇంప్రూవ్ కావాలి, ఆలోచన ఉండాలంటే అది కంపల్సరీ అవసరం. సో, ఇది నాకు ఇష్టం. మరి పిల్లలు ఎట్లా చేస్తారు, మా పిల్లలు దీన్ని చూసి ఎట్లా రియాక్ట్ అవుతారు, ఓకే వీళ్ళు కూడా ఇష్టపడతారా, చేస్తారా, చేయరా అని చెప్పేసి నేను వాళ్ళకి సండే బుక్స్లో ఏం చేయాలి అని చెప్పేసి ఇచ్చిన. సో, ఆబ్వియస్గా సిసింద్రి పేజీ పిల్లల పేజీ, అందులో ప్రతి ఒక్క యాక్టివిటీ ఏ పిల్లలకైనా కంపల్సరీ నచ్చుతుంది, వాళ్ళు కంపల్సరీ చేయాలనుకుంటారు. సో, అందుకని మా పెద్ద బాబుకి ఆ బుక్ ఇచ్చేసి ఏం చెయ్యాలి అనేది చెప్పిన. సో, మా చిన్నోడికి ఏం రాదు, వాడు ఇప్పుడే స్కూల్కి వెళ్తాడు. కానీ పెద్దోడు ఏది చేస్తే వాడు అదే చేస్తాడు. వాడు సండే బుక్లో ఏదో చేస్తుండని వీడు కూడా పెన్ను తీసుకున్నాడు, సండే బుక్ తీసుకున్నాడు, నానే చేస్తున్నాను వీడు కూడా చేస్తుండు. సో, పిల్లలు మనం చేసినవే మన పిల్లలు నేర్చుకుంటారు. సో, వాడు చూసేది వాడు అన్నయ్య దగ్గర నుండి కాబట్టి వాడు అన్నయ్య దగ్గర నుంచి వాడు ఏదో చేస్తున్నాను వీడు కూడా బుక్లోనే చూస్తుండు. సో, మీరు కూడా మీ పిల్లల్ని ఇట్లాంటి అప్పుడప్పుడు సండే బుక్స్ ఏమన్నా ఉంటే మీకు అవైలబుల్గా సో ప్రిపేర్ చేపియండి. చూడండి వాళ్ళ ఎబిలిటీ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూడండి. సో, ఈ వే ఫైండ్ అవుట్ చేయడం అంటే మన బ్రెయిన్కి మనం ఆలోచించాలి. ఓకే, ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడుంది, ఏ వే బ్లాక్ అయింది అనేది కంపల్సరీ ఆలోచించాలి. అదే నథింగ్ బట్ కాగ్నిటివ్ స్కిల్స్. అట్లా కాకుండా ఇక్కడ ఈ డిఫరెన్స్ ఉంది, 9 ఫ్లవర్స్ ఇచ్చేసి దాంట్లో వాడు ఒక క్లూ ఇచ్చిండు. సో, ఆ క్లూని బట్టి మనం వెతకాలి. సో, దిస్ ఈజ్ నథింగ్ బట్ విజువల్ డిస్క్రిమినేషన్. సో, ఇవన్నీ మనకి ఇప్పుడు ఫోన్లో చూస్తే తెలిసినాయి. కాకపోతే ఈనాడు సండే బుక్లో ఎప్పటి నుంచో ఉన్నాయి బుక్లో. అప్పుడు మనకి ఈ వర్డ్స్ తెలియవు. ఏమంటారు, ఇంప్రూవ్ యువర్ బ్రెయిన్, ఈ కాగ్నిటివ్ స్కిల్సా, లేకపోతే విజువల్ డిస్క్రిమినేషన్, ఇలాంటివి మనకు తెలియదు. ఇప్పుడు మనకు తెలుసు, కానీ ఈ బుక్లు మనం ఎవరం వాడట్లేదు. అట్లా అప్పుడప్పుడు పిల్లలకి ఇవ్వండి, ఇంట్రెస్టింగ్గా చేస్తారు. నిజంగా ఈ పేజీ మొత్తం కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక్కడ డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేయడం కావచ్చు, ఇక్కడ మిస్టేక్స్ ఏమున్నాయని కావచ్చు, ఈ కలర్స్ వేయడం కావచ్చు, పజిల్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి పిల్లలు ఇంట్రెస్టింగ్గా చేస్తారు. ఇదే విజువల్ డిస్క్రిమినేషన్. డిఫరెన్సెస్ ఫైండ్ అవుట్ చేయడమే విజువల్ డిస్క్రిమినేషన్. వాళ్ళ బ్రెయిన్ అనేది ఇప్పటి నుంచి ఇవన్నీ చేయడం వల్ల బెటర్గా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు ఇవన్నీ చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు కూడా. సో, దీనిపైన మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.